పండుకప్ప చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు చేపల్లోనైనా, పచ్చి చేపల్లోనైనా సరే. అయితే ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే కాస్త ఈజీగా తినేయగలుగుతారు. అందులోనూ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుందండో ఈ చేప. పులుసైతే పెట్టి చూపించబోతున్నాను. ముందుగా మసాలా దినుసులు వచ్చేసరికి అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసుకున్నానండి. అవి మిక్సీ పట్టుకొని ముద్ద చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలని, 2 చిన్న టమాటాలని మిక్సీ చేసి ముద్ద చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర మామూలే కదా. ఇదిగోండి కిలోన్నర పండుకప్ప చేపనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా. ముందైతే గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 అర టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసి చిటపటమన్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లి ముద్దనైతే వేసుకొని నూనె పైకి తేలేంత వరకు నిదానంగా వేగనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని శుభ్రంగా వేగనివ్వాలండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసి అందులో కూడా చక్కగా వేగనిచ్చి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మాత్రమే ఇలాగ చింతపండు గుజ్జుని మనకి సరిపడా వేసుకోవడమే. ఇది కాస్త చిక్కగానే ఉండాలండి. ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసాను. చక్కగా దీన్నైతే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మరగనిద్దామండి. ఇందులో చిన్న బెల్లం ముక్క అయితే వేసాను. టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు కూడా వేసుకొని ముక్కలు వేయక ముందే మనం ఈ గ్రేవీని తయారు చేసి పెట్టుకోవాలండి. ముక్కలు వేసిన తర్వాత మనకి ఎక్కువగా కలపడానికి ఉండదు. పండుకప్ప ఉత్తినే మనకి విరిగిపోతుంది అన్నమాట. చాలా తొందరగా ఉడికిపోతుంది. చేపల్లో అన్నిట్లో కన్నా కూడాను ఈ పండుకప్ప చేప చాలా తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత గుజ్జు చూస్తే ఇలా గ్రేవీ తయారైంది కదా. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని మళ్ళీ మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసు అయితే చక్కగా ఇక్కడ తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనకి చేప ముక్కల్ని వేసేసుకుందాం. విడివిడిగా చక్కగా అన్నిటిని కూడా వరుసగా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో మనకి గరిటతో కాకుండా ఇలాగ కుదుపుకోవాలండి. అటు ఇటు చక్కగా ఒకసారి కుదిపిన తర్వాత ఈ పైన కొంచెం సగం కొత్తిమీర అయితే వేస్తున్నాను. మిగిలిన కొత్తిమీర తర్వాత వేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద చక్కగా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని చూద్దాము. ఇప్పుడు కూడా కరెక్ట్గా మనకి పులుసు చక్కగా ఉందా లేదా చూసుకొని చక్కగా ఇంకా పైన వేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కబడుతుందండి. పులుసు బాగుంటుంది టేస్ట్. మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుంది. పండుకప్పతో ఇగురు కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఇవాళ రెసిపీ. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.